నమస్కారం. ప్రజాదళం టీవీ న్యూస్ కు స్వాగతం. ఏలూరు జిల్లా ఏలూరులోని తంగిళ్లమూడులో శ్రీశ్రీ గంగానమ్మ తల్లి గంపల జాతర అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయడంలో జాతర కమిటీ సభ్యులు ఎంతో ఉత్సాహంగా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన కమిటీ సభ్యులు నేరుసు రవికుమార్, నేరుసు రామకృష్ణ, నేరుసు దీపక్, మాగంటి హేమసుందర్, ముస్సే సాయి యాదవ్, నేరుసు బాలాజీ, నేరుసు వంశీ, ముస్సే నాని, భక్తులందరికీ అమ్మవారి ఆశీసులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేసి ఈ జాతరను ప్రజలందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించారు. వారి సేవలు అభినందనీయం. భాగంగా ఈరోజు గంప జాతర జరుగుతుంది తంగిళ్లమూడి గ్రామంలో. ఈ యొక్క తంగిళ్లమూడి జాతర ఎంతో ఘనంగా జరిగింది. ఆ జాతరలో భాగంగానే ఈ యొక్క గంప జాతర జరిగింది. ఈ యొక్క తంగిళ్లమూడి జాతరలోని 7 డివిజన్లోని ప్రజలు భక్తులు ఈ యొక్క గంప జాతరలో పాల్గొని అమ్మవారికి బూర్లు గారెలు గంపలో సమర్పిస్తున్నారు. అదేవిధంగా 11ంటికి గంగానమ్మకి స్నానం ఉంది. ఊరేగింపుతో కొనసాగుతారు భక్తులందరూ. తర్వాత ప్రసాద విస్తరణ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. జనవరి 12వ తారీఖున ప్రారంభమై 9వ తారీఖున ముగిసింది కొరలబండి కార్యక్రమంతో. అలాగే దాంట్లో భాగంగా సంవత్సరంలోపు చేయాల్సిన గంప జాతరని ఈరోజు ఏర్పాటు చేసినారు పెద్దలు. ఈరోజు గంపలు ఏర్పాటు చేస్తే భక్తులందరూ వచ్చి 7 డివిజన్లో భక్తులందరూ వచ్చి గంపలు, బూరులు, గారెలు సమర్పించారు. ఇవన్నిటినీ మేళతాళాలతో ఊరేగింపుగా గంగానమ్మ వద్దకు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి అమ్మవారికి స్నానం చేసి భక్తులకు వితరణ చేస్తారు. భక్తులు అందరూ ఎంతగానో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జై తంగేళ్లమూడి గంపల జాతర, గంగానమ్మ తల్లికి డప్పుల మోతర.